హైదరాబాద్లో వానలు పడ్డ కాడికెంచి ఆషాఢమాసం సురుగాక ముందుకెంచే మస్తు వానలు గిట్ల కొట్టినాయి. పబ్లిక్ అందరికీ జేరాలు, నెత్తి నొప్పులు, సర్దులు, దగ్గులు నడుస్తూనే ఉన్నాయి. నాకు గిట్ల 4-5 రోజులైంది. అరిచేతులు, బొక్కలు, కీళ్ళు, మోచేతులు, మోకాళ్ళు మస్తు నొస్తున్నాయి. నెత్తి గిట్ల బాగా నొస్తున్నది. ఒకసారి డాక్టర్కు చూపించుకుందాం పాండా అని వచ్చిన. అయితే డాక్టర్ తానికి పోవాలని అంటే తెలుసు కదా, ఈ పొద్దు రేపు హైదరాబాద్లో మొత్తం మనం జీతం అంతా అట్టే పెట్టుకోవాలి. నెల జీతం అంతా డాక్టర్కే పోతుంది. ఒక పరు పోయినమంటే డాక్టర్ ఫీజు, మందులు, టెస్టులు, బస్టులు అన్నీ అయ్యేసరికి మొత్తం ఊడ్చుకోవాల్సింది. అందుకని ఎవరైనా అగ్గువ డాక్టర్ ఉన్నాడేమో జర చూడుండా అంటే మేడిపల్లి కాడ ప్రజ్వల హాస్పిటల్ అని ఒకటి ఉన్నది. 10 రూపాయలే తీసుకుంటాడే చంద్రబాబు. కానీ పోయేటప్పుడు నీ రేషన్ కార్డు పట్టుకొని పోవాలి అని చెప్పిన కూరలు. మనతో తెల్ల రేషన్ కార్డు ఉన్నదిగా పట్టుకొని పోదాం అని ఇచ్చిన. నడవండి ఒకపారి పబ్లిక్ తోటి మాట్లాడదామండి. డాక్టర్ సార్ తోటి ఇట్లా మాట్లాడతా. కాలు గిట్లా నొస్తుంది, కాలు నొస్తుంది, జర చూపించుకుంటా. ఒకపారి బీపీ గిట్లా ఎక్కువైందో ఏమో నాకు. అందరు చెప్పులు ఇడిచిండ్రు, నేను గిట్ల ఇడిచేస్తా. మంచిగా కుర్చీలో నేను కూర్చోవచ్చు. అమ్మా కూర్చోవచ్చునా? ఏడికించి వచ్చిండ్రు తమ్మి? బోడుపల్లికించి వచ్చిండ్రా? ఎవరికి ఏమైంది? ఏమైందమ్మా? జ్వరం వచ్చింది. ఎన్ని రోజులే జ్వరం వచ్చి? నిన్న నుంచి. ఈడికి వచ్చినావు మరా? ఇక్కడనే నేను 10 సంవత్సరాల నుంచి డాక్టర్ దగ్గరనే చూయించుకుంటున్నా. ఇప్పుడు సారు 10 రూపాయల ఫీజు అన్నారు. 10 రూపాయలు రేషన్ కార్డు. 10 రూపాయలు. 10 రూపాయలు పట్టుకొని వస్తే సరిపోతుంది. సరిపోతుంది. రేషన్ కార్డు ఏమిటి మళ్ళీ? రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు అది చూపించి ఒక 10 రూపాయలు ఇస్తే సరిపోతుంది ఫీజు అంతే. అక్క మరి ఇప్పుడు ఫీజు అంటే 10 రూపాయలు తీసుకుంటారు, మరి మందులకు అక్క? మందులు సెపరేట్. అది మందులు సపరేట్ డిస్కౌంట్. మందులకు గిట్లా వైట్ రేషన్ కార్డు వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. డిస్కౌంట్ గిట్ల ఉంటుంది. అవును. ఇప్పుడు టెస్టులు గిట్ల చేస్తారు కదా, దానికి కూడా వస్తుంది. దానికి కూడా డిస్కౌంట్ ఇస్తారు. ఫీజు అయితే 10 రూపాయలు. ఫీజు అయితే 10 రూపాయలు. అంటే ఈ అక్కకు 2 రోజులు అయింది అంటే జ్వరం వచ్చి. నిన్న ఈ రోజు 2 రోజులు అయినట్టు. ఎట్లున్నది అక్క మరి ఇప్పుడు? అంటే ఈ రోజే వచ్చిన నేను చూపించుకోనికి. ఈ రోజు నాకు ఇట్లా మస్తు మోకాల నొప్పులు, కాళ్ళు, అరికాళ్ళు అంతా మండుతున్నాయి. బొక్కలకి ఇట్లా మండుతున్నాయి. గిడ కీళ్ళ కాడ బొక్కల అంతా మండుతున్నాయి. ఒకసారి సార్కు చూపించుకుందాం అంటని వచ్చిన. నెత్తిగిట్లని వస్తున్నది అక్క. ఈ రోజు అయితే రాంగ అయితే నెత్తిగిట్లని వస్తున్నది. ఒకసారి సార్కు చూపించుకుంటా. వస్తుందా తమ్మి? అడిగించి వచ్చినావు తమ్మి? ఎక్కడ? కీసరగుట్ట దగ్గర. ఎన్ని రోజులకించి వస్తున్నావు ఈ హాస్పిటల్కి? సెకండ్ టైం వచ్చు. 2 పారు వచ్చింది. ఎరకనా నీకు ఈడ 10 రూపాయలకి డాక్టర్ చూస్తున్నాడని? తెలుసు తెలుసు. ఎన్ని ఏళ్ళ నుండి ఎరక తమ్మి? నాకు ఒక 4 years. ఈ పిల్లగానికి 4 ఏళ్ళకి తెలుసు అంటే నేను హైదరాబాద్కి వచ్చి 4-5 ఏళ్ళు అయింది తమ్మి. నాకు ఎవరే చెప్పకపోయి బాగానే పైసలు పెట్టింది డాక్టర్లకు. తమ్మి బాగున్నావా? ఎక్కడికైనా చచ్చిండ్రు? బొమ్మల రామారం ఈసరగుట్ట దగ్గర. ఇక్కడ మేమిద్దరం కలిసి వచ్చాం. ఏం చూపించుకొని వచ్చినావు తమ్మి? నాకు కిడ్నీలో పెయిన్స్ వచ్చినాయి, స్టోన్స్ లాగా. సార్ని కలుద్దామని వచ్చినాయి చూపించుకోవడానికి. ఇప్పుడు మరి తెల్ల రేషన్ కార్డు తెచ్చుకున్నా. ఎప్పటి నుండి ఎరక నీకు ఇక్కడ సార్ ఇట్లున్నాడు? నాకు 2015 నుంచే తెలుసు. 9 years. అప్పటి నుండి 10 రూపాయలేనా తమ్మి? అంటే వేరే హాస్పిటల్ ఉన్నాం. సారు ఈ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పుడు 10 రూపీస్. అప్పటి నుండి వస్తున్నాను. సార్ ఈ హాస్పిటల్ షురు చేసిన కాడికించి 10 రూపాయలు అంట. నువ్వు ఒక 2015 నుంచి వస్తున్నావు? అప్పటి నుండి అంటే వేరే దగ్గర ఉండే సారు. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు రెగ్యులర్గా. మనం ముచ్చట ఎట్లా చూస్తాడు సార్? మంచిగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. లేకుంటే 10 రూపాయల మందం చూసి పక్కకు చేర్పిస్తాడు. అట్లేం లేదు. అందుకోసం మేము మంచిగా చూస్తానే కదా వచ్చేది. బాగా చూస్తాడు సార్. బాగా చూస్తాడు. మంచిగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. నేను ఇట్లా చూపిద్దాం అనుకునే వచ్చిన. బాగున్నావు తమ్మి? ఎక్కడికి వచ్చిండ్రు తమ్మి? విహారిక కాలనీ అని. ఎక్కడ తమ్మి? విహారిక కాలనీ. విహారిక కాలనీ దగ్గరనేనా? ఇడికెంచి ఎప్పటి నుండి ఎరక తమ్మి మీకు? ఇక్కడ హాస్పిటల్ పెట్టిన కాంచి మేము ఎక్కడ ఉండేది, ఇక్కడికి వస్తాం మేము. మరి తెచ్చుకున్నావా తెల్ల రేషన్ కార్డు? ఉందా? ఉంది. అంటే మీ ఇంట్లో ఎవరికన్నా ఏమన్నా అయినా కూడా ఈడికే వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ బాగా చూస్తాడు సార్. విక్టర్ సార్ బాగా చూస్తాడు. మంచిగానే అనిపిస్తుంది తమ్మి. నువ్వు అంటే బాడీ పెయిన్స్ నిన్న ఈవినింగ్ తెలుస్తలేవు అమ్మ. మోకాలేమో మంచిగా కొడుతున్నాయి. నొప్పులు ఉన్నాయి అంట. తమ్మునికి బాడీ పెయిన్స్ ఉన్నాయి అంట పాపము. జ్వరం ఎప్పుడు వచ్చే? నిన్న నైట్కి వెళ్ళి వచ్చిందండి. నిన్నేమన్నా తిన్నావా? వేరే
ఓన్లీ చపాతీ అంతే, వేరే ఏం చపాతీ ఈవినింగ్ 5-6 o'clock అట్లా స్టార్ట్ అయింది కొంచెం బాడీ పెయిన్స్, దాంతో కొంచెం అది అయిపోయింది. అయ్యే పాపం తామనికి పేయి నొప్పులతోటి జ్వరం వచ్చిందంట. బాగున్నావు అచ్చలే? ఏడికేంచి వచ్చినావు? చెంగిచెర్ల నుంచి వచ్చిన. ఓ శంగిషేర్ల అంటే మటన్ మార్కెట్ ఉంటుంది దిక్కు అటు దిక్కే. అటు దిక్కు నుంచి వచ్చిన. ఎప్పటి నుండి ఎరక ఈడ దావకాని ఉన్నదని? 3 సంవత్సరాల నుంచి ఇటే వస్తున్నామమ్మా. 3 నుంచి ఇట్నే. ఇప్పుడు ఎవరికి చూపించుకొని బాబుకి థ్రోట్ పెయిన్ బాగా ఎక్కువైనది. ఏం చేయాలన్నా అమ్మా, హైదరాబాద్ అంతున్నది పోరలకు అందరికి గొంతు నొప్పి, దగ్గు, సర్ది, నెత్తి నొప్పి. పోరలు అందరు సగం పోరలు స్కూల్కే పోతలేరంట. పోలే నిన్న కూడా మా బాబు బాగా నొప్పి వచ్చి జ్వరం వచ్చి పడుకుంటే ఇంకా బాధేసి ఇటు తీసుకొచ్చిన. ఏడనొస్తున్నది తమ్మి గొంతు దగ్గర? మాట్లాడడానికి వస్తలేదా? మీ స్కూల్ లెవెల్ కన్నా నచ్చిందా పోరలకు? చాలా మందికి వచ్చి అదే చెప్పలేదా, చాలా మందికి ఇదే నడుస్తున్నది. అమ్మ మరి తెల్ల రేషన్ కార్డు పట్టుకొని వస్తే 10 రూపాయలు ఇక్కడే ఈ కార్డు తీసుకునే వస్తాయి ఇప్పుడు. ఇగో ఈ చెల్లెలు రేణుక అంట, రేణుక మంచిగా తెల్ల రేషన్ కార్డు పట్టుకొని వచ్చింది. అమ్మ మరి మంచిగా చూస్తారా? చాలా బాగా చూస్తారు. నేను 3 సంవత్సరాల నుంచి ఇటే వస్తున్నా, మా బాబుని ఇక్కడే చూపిస్తున్నా. ఇప్పుడు మందులు రాస్తారు కదా, మళ్ళీ మందులకు మనం మందుల పైసలు మందులు సపరేట్గా ఇచ్చుకోవాలి, సెపరేట్ పెట్టుకోవాలి. దానికి డిస్కౌంట్ ఉంటుంది. డిస్కౌంట్ బయట మీద పర్లేదు. గొంతు నొప్పి అని ఇట్లా వస్తే మన రక్త పరీక్ష, మూత్ర పరీక్ష అవి కూడా తక్కువగా చేస్తారు, తక్కువ పైసలుగా చేస్తారు. తక్కువ పైసలకి బయట కంటే తక్కువ పైసలు. పాపం మంచిగా చూసుకో, జర వేడి నీళ్ళే తాగిపి ఆ పిల్లగానికి చేస్తారు. ఎందుకంటే డాక్టర్ తను పోతే గొంతున వస్తున్నది, సర్దైంది, నెత్తిన వస్తుంది అంటే మొదలు వేడి నీళ్ళు తాగమంటారు. నాకు అదొక చిట్కా తెలుసు. గీడ ఒక అక్క ఉన్నది. బాగున్నావక్క? ఎవరికి చూపించుకోనికి వస్తుంది? నేనా చూపెట్టుకొని జ్వరం వచ్చింది, సర్ది, దగ్గు, జ్వరం, బీపీ. నాకు కూడా అదే ఏడుపు. ఏం చేయాలి నాకు? నెత్తిన వస్తున్నది నాకు. అదే ఇప్పుడు ఇప్పటిదాకా అనుకున్న శాతం పండుకున్నావు, శోతనెత్తలేదు అని పండుకున్నదంట. పాపం. ఏం పేరు నీ పేరు? యాదమ్మ. యాదమ్మ అక్క. అన్న నీ పేరే? భిక్షపతి అన్న. ఏడికెళ్ళి తీసుకొచ్చినావు యాదమ్మక్కని? ఏ ఊరు మీది? గౌరెల్లి. నీకు ఎరకన్నా అక్కడ 10 రూపాయలకి డాక్టర్ సార్ చూస్తాను. నేను చాలా రోజులు అయ్యారు డాక్టర్. మరి తెల్ల రేషన్ కార్డు పట్టుకొచ్చుకుంటుందా? ఉంది సార్. ఆరుని ఇడికి ఇవ్వాలి వచ్చిన వాళ్ళు తెల్ల రేషన్ కార్డులు పట్టుకొని బాస్తున్నారు. 10 రూపాయలకి సార్ తట్టు చూపించుకుని మంచిగా చూస్తాడు. నువ్వు ఎప్పుడన్నా నచ్చినవా అని అన్న? 5-6 ఏళ్ళు అవుతుంది రావట్లేదు. పాప మీ అక్కకి జ్వరం అంటే జ్వరం ఉన్నదా అంట, చేతగాక వండుకున్నమ్మ అంటే, నెత్తిన వస్తున్నదా అంటే, సర్ది అంటే దగ్గు అంట. కాదక్క, ఇప్పుడు మరి మందులు గిట్లా రాస్తే మందులు ఎట్లా తీసుకోవాలి? తీసుకుంటే ఇస్తాడు. అవి గిట్లా తక్కువలోనే ఉంటాయి మందులు గిట్లా తక్కువలోనే ఉంటాయి అంటారు. వీడు ఇంకొక పిల్లగాడు ఉన్నాడు, ఇప్పుడు ఎంతో తెలుసుకుంటే. బాగున్నావు తమ్మి? ఏడికెంత వచ్చినావు? లోకల్ మేడిపల్లి. మేడిపల్లి. ఏమైంది తమ్మి? మంచిగానే ఉన్నావు కదా నువ్వు? మంచిగా అంటే కొంచెం ఫీవర్ 2 days నుంచి. చెమటలు పట్టిన అమ్మ పిల్లగానికి పాపము, ఫీవర్ ఉన్నదా అంట. ఎందుకు తమ్మి? సర్దికి తిరిగినవా ఏమన్నా చల్లగా? అంటే కొంచెం ఊర్లు తిరిగాను కొంచెం, అందుకని దానివల్ల ఎఫెక్ట్ ఉండొచ్చు. ఊర్లు తిరిగిన పాపం పిల్లగాడు 2 రోజుల నుండి జ్వరం ఉండదు. మళ్ళీ కొలువుకి గిట్లా పోలేవా? కాలేజీకి పోతావా, కొలువుకి పోతావా? లేదు, ఇంకా వర్క్ చేస్తాను. కొలువు పోతున్నావు? వర్క్ హెచ్పిసిలో వర్క్ చేస్తాను. 10 రూపాయల డాక్టర్ అంటే ఎప్పటి నుండి ఎక్కతామి నీకు? నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ, అంటే కొంచెం దగ్గరగా ఉందని ఫస్ట్ టైం రావడం. మొట్టమొదటిసారి వచ్చిందా అంటే పిల్లగాడు. ఎవరైనా 10 రూపాయలు ఇప్పుడు తెల్ల రేషన్ కరెక్ట్ పట్టుకొని వస్తే 10 రూపాయలకే చూస్తాడు సారు. ఇంకొక ముచ్చట ఏంటంటే మందుల మీద డిస్కౌంట్ ఉన్నదంట. టెస్టులు చేయించుకుంటారు కదా ఈ పొద్దు రేపు, ఆ టెస్టుల మీద ఇట్లా డిస్కౌంట్ ఉన్నదంట. ఇంక 2-3 వాళ్ళతోటి మాట్లాడతాను. ఒక పోయేమని పిల్లలకు చేతికి దిగా మొత్తం సూదిమంది పెట్టుకున్నది. ఏమైందమ్మా నీకు? వైరల్ ఫీవర్ వచ్చింది. ఎన్ని రోజులు? 3 days అయితే. 3 రోజుల నుండి గ్లూకోజ్ ఎక్కి నాదమ్మ గది పెట్టిండ్రు నీకు? ఏమన్నా ఏడికించి వచ్చిండ్రు? ఇక్కడే మేడిపల్లి దగ్గర. మేడిపల్లి. నీ పేరు ఎందుకు వచ్చి? నవ్య. ఏమైంది మీకు? జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ అని చెప్పేసి 2 days 3 days అవుతుంది. అయ్యో పాప, మీరు డాక్టర్ సార్ తనకి పోయేసి వచ్చింది పిల్ల. పేరేంతమ్మ నీ పేరు? రామకృష్ణారెడ్డి. రామకృష్ణ. గతగానం జ్వరం రాంగ్ ఏం చేసిండ్రు? వాతావరణం ఎఫెక్ట్ కదా, టాబ్లెట్ వేస్తూనే ఉన్నాం కానీ తగ్గలే. వాళ్ళు తీసుకొస్తే సార్ అడ్మిట్ చేయమని ఒకరోజు అడ్మిట్ చేసిన, తగ్గిపోయింది. ఒకరోజు అడ్మిట్ చేసిండ్రు, తగ్గిపోయినారు. ఎంత ఫీజు తీసుకున్నారు? 200 అడ్మిట్ చేస్తే? నేను 1 day అంతే 200.
ఒక రోజుకి 200. అంటే మాకు రేషన్ కార్డు ఉంది కదా, రేషన్ కార్డు మీద తెల్ల రేషన్ కార్డు ఉంది. ఉమ్. అంటే అడ్మిట్ అయినా ఇట్లా 200 అంటే ఇట్లా జనరల్ వార్డులో ఉంచుతారా లేకపోతే రూమ్ ఇచ్చారండి మాకు. రూమ్ ఇచ్చి 200? 200. మీ భార్య పేరు ఏం పేరు తమ్మి? రేవతి. నీ పేరు? రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి, రేవతి వీళ్ళు ఈడనే ఉంటారంటే మేడిపల్లి వాళ్ళేనంట. 200 అంట. అడ్మిట్ చేసిండ్రంట. పిల్లకి జ్వరం అంటే జ్వరం వచ్చిందంట, నేను తీసుకొని వస్తే అడ్మిట్ చేయమన్నాడంట సారు. అడ్మిట్ చేసిందంట. బాగున్నావక్క? ఎవరైనా తీసుకొచ్చినావు? మా కొడుకుని తీసుకొచ్చిన. ఏమైంది మీ కొడుకుకు? ఆ పిల్లగానికి జ్వరం వచ్చినావు? అది ఎన్ని రోజులైంది జ్వరం వచ్చి? ఈ రోజు పొద్దున్న నుంచే వచ్చింది. పొద్దుట నుండి నుంచి వచ్చి మా అక్క ఎంత హుషారున్న చూసినారు. పొద్దుగల నుండి జ్వరం వచ్చింది, ఇంత గోలేస్తా అనుకోలేదు. చక్కగా దవాఖానకి పట్టుకొని వచ్చినావు. ఇట్లనే ఇక్కడ మంచిగా చూస్తారని తీసుకొచ్చిన. మరి రేషన్ కార్డు ఉన్నది అక్క నీకు? తెల్ల రేషన్ కార్డు. ఎప్పటి నుండి ఇరక ఇక్కడ దవాఖానలో సారు 10 రూపాయలకు చూస్తాడని? చాలా రోజుల నుంచి తెలుసు నాకు. ఇడికే వస్తాం ఏదని. చాలా రోజుల నుంచి తెలుసు. నీ పేరేందక్క? సునీత. సునీతక్క, మరి ఇప్పుడు దవాఖాన చూపించినాక మరి మందులకి ఇట్లా తీసుకుంటే ఇక్కడ తీసుకొని మందులకి ఏమైనా తక్కువ చేస్తారా? డిస్కౌంట్ ఇస్తారు. రేషన్ కార్డు ఉంటే డిస్కౌంట్ ఇస్తారు. ఆ పిల్లను అడ్మిట్ చేసిందంటే ఇదివరకు దాకా మాట్లాడిన పిల్లను 200 అడ్మిట్ చేస్తే ఇట్లా తెలుసా? అది ఇట్లా తక్కువ అని తెలుసు. తక్కువ అని తెలుసు. సారీ ఏమటికి ఇట్లా 200కి ఏమటికి తీసుకుంటున్నాడు ఒకసారి అరుచుకోవాలి. బాగున్నావు తమ్మి? ఎక్కడికి వచ్చినావు? కాచవన్ సింగ్ గారు. పీర్జాది కూడా కాడికేంచా చెల్లి. ఎవరికి ఏమైంది? ఏమైంది తమ్మి? జ్వరం వచ్చిందని చూపిస్తున్నాను. ఏమని హైదరాబాద్లో సగం మందికి జ్వరాలే వస్తున్నాయి పాడై. ఏమైనా వేరే ఏమైనా తిన్నాడా? బజ్జీలు గిజ్జీలు ఏమైనా తిన్నాడా? నూనె వస్తువులు, పూరీలు గీరీలు? లేదు. మా ఇంట్లో పిల్లలకు వచ్చినుండే, నెక్స్ట్ తర్వాత ఈయనకు వచ్చింది. పిల్లలకి వచ్చినుండేనా? పాపమ్మ, పిల్లలకి వచ్చినుండేనా? అంటే పిల్లలకి వచ్చి తండ్రికి పట్టిందా అమ్మ? ఎన్ని రోజులైంది తమ్మి వచ్చి? 2 రోజులు. ఏం పని చేస్తావు? మటన్ షాప్ పని చేస్తావు. మరి నీతో రేషన్ కార్డు ఉన్నదా? తెల్ల రేషన్ కార్డు 10 రూపాయలేనంట కదా ఫీజు? తెలుసా తమ్మి? ఇంతకుముందు తెలుసు కానీ నేను ఇప్పుడే ఫస్ట్ టైం బొచ్చుడైతే మొదలు. ఈ తమ్మునికి మొదలు తెలుసు అంట కానీ బొచ్చుడైతే ఇదే తోలుసారంట. చూపించుకో, పాపం జ్వరం వచ్చిందా అంటున్నావు. గిడి ఇంకొక అన్న ఉన్నాడు. అన్న పేరేందే? లింగయ్య. లింగయ్యని ఆడికించి వచ్చినావు? రామరాజపల్లి. రామరాజపల్లికించి వచ్చిన. పట్టుకో. తెల్ల రేషన్ కార్డు ఉన్నదా? మరి నీత ఉన్నది. ఇక్కడ ఇది 10 రూపాయలకి చూస్తారంట కదా, తెలుసా అన్న? చూస్తారా? తెలియదు నీకు? నేను ఇవాళ కొత్తగా వచ్చినావు. సార్ గురించి ఎవరైనా చెప్పిండ్రా? మరా మనకి ఎవరు చెప్పాలి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా. పెద్దగానే పట్టుకొని వచ్చినవి అవి పెద్ద టెస్టులు బిస్టులు సంచి. ఏమైంది? ఎవరికి తీసుకొచ్చినావు? నాకే రిపోర్ట్. ఏమైంది నీకు? మూత్రం ఎరుపు నడుస్తుంది, అది దగ్గలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను. అన్నకి మూత్రం కష్టం అవుతున్నదా అంట, అందుకని వచ్చింది చూపించుకోనికి. గిడి ఇంకొక అన్న ఉన్నాడు. అన్న చూపించుకున్నావా? ఏమన్నాడు సారు? రిపోర్ట్లు తెచ్చినాయి, రిపోర్ట్లు చూడాలి. ఎక్కడికించి వచ్చినావా? నన్ను మేడిపల్లికి వచ్చాయి. అంతగానం చెమటలు వాటిని జ్వరం వచ్చినండేనా? జ్వరం వచ్చింది, సూది తీసుకున్నా, అందుకే దిగుతున్నాడు. సూది తీసుకున్నాడా అంటే జ్వరం దిగుతున్నట్టున్నది, అందుకని చెమటలు పట్టినాయి. నీ పేరేందన్నా? సురేష్ అన్న. ఏం కొలువు చేస్తావు? నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అన్న. ఎప్పటి నుండి ఎరకయ్యడా నీకు సారు? చానేం లేదు. 10 రూపాయలు తీసుకుంటాడన్న సంగతి ఎవరు చెప్పిండ్రు అన్న నీకు? మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళు చెప్పు. వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఉంటారంట, వాళ్ళు చెప్పిండ్రంట. నువ్వు ఎన్ని రోజులకి వస్తున్నావన్నా సార్తానికి ఇడికి? నేను దగ్గర 5 సంవత్సరాల నుండి వస్తున్నాను. సురేష్ అన్న 5 ఏళ్ళకి వస్తున్నాడు అంట. జ్వరం తక్కువైంది అత్తమ్మ నీకు? ఎప్పుడు వచ్చింది జ్వరము? నైట్ నుండే ఉంది. ఏమైనా కొలివి వేస్తావా? కాలేజీకి పోతావా? కాలేజ్ డిగ్రీ అయిపోయింది, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను. ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తావా? ఫోన్లో నెర్రగా అయినాయి అమ్మ పిల్లవానికి. బాగానే పట్టినట్టున్నది జ్వరం. ఎవరికైనా ఉండే నా చుట్టుముట్టలకు? వర్క్ చేసిన కాడ ఇద్దరికి ఉండే, వాళ్ళతో నాకు వచ్చి. వైరల్ జ్వరం అని పక్కకి ఎవరికైనా ఉంటే మనకు వస్తున్నట్టున్నది. జ్వరం అంటే అంటారు వ్యాధి కాదు కదా తమ్మి, కానీ గట్లెందుకు వచ్చిండొచ్చు నీకు? నేను సార్ని అడుగుతాను. ఎందుకంటే జ్వరం అంటే అంటు వ్యాధి కాదు, సర్ది అయితే అంటు వ్యాధి. ఎందుకంటే పక్క వాళ్ళకి ఎవరికైనా సర్ది ఉంటే మనకు అంటుతుంది, జ్వరం దూరం ఉండి అంటారు. జ్వరం ఎందుకు అంటుతుంది? బుజ్జి జ్వరం నాకు కూడా చూడు, బీపీ ఎంత ఉన్నదేమో. ఎక్కువనే ఉండొచ్చు, కాలు చేతులు బాగా వస్తున్నాయి, నెత్తిగిట్లనే వస్తున్నది. ఈ కుడిసే వేయడమే చెయ్య, ఏదానికైనా మంచిది.
ఎప్పుడన్నా అప్పుడప్పుడు పోయి డాక్టర్ తానికి పోయి దింపు చూపించుకొచ్చుకుంటే ఎందుకంటే నెత్తిన వస్తే జ్వరం వస్తే ఎందుకు వచ్చిన బాధ మళ్ళీ ఎక్కైన దాకా ఉండు ఎందుకని చూపించుకుంటాం మొదలే సుదిగిట్లే మీయగానే చూడు చూపిస్తే చాలా నొప్పి అవుతుంది నాకు మందులు ఎన్న మిగుతా కానీ సుదిగిదులు అంటే భయం అవుతుంది ఎంత ఉన్నది 170 ఒక 150 ఉంటే ఏమాయదానికి అది కూడా ఇంతనే ఉన్నది అంటారు నార్మల్ పోతా సార్తానికి అట్లెట్టున్నది అడుగుతా సార్తాన్ని అడుగుతా 150 కూడా లేకుంటాయి ఎందుకట్లా సారు నమస్తే బాగున్నా సారు నాకు మస్తు నెత్తి నొప్పి అరిచేతులు అరికాళ్ళు ఇగో కీళ్ళు మోచేతులు మోకాళ్ళు ఒకటే నొప్పి సారు ఎందుకు ఉండొచ్చు సార్ ఇంతగానం ఇప్పుడు అంతే ఏంటంటే అమ్మా ఇప్పుడు మీకు తెలియదే ఉంది తెలంగాణ మొత్తం హైదరాబాద్ మొత్తం ఈ వైరల్ జ్వరాలది నడుస్తుంది అంటే మన వర్షాకాలం వచ్చినప్పుడు ఈ దోమల వల్ల అందరికీ ఈ వైరల్ జ్వరాలు వస్తున్నాయి దాంట్లో భాగంగా ఈ జ్వరాలు ఈ కీలు నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి దీనికి పెద్ద కంగారు పడాల్సిన విషయం ఏముండదు కానీ మామూలుగా రెగ్యులర్గా వాడే జ్వరం టాబ్లెట్ పారాసిటమాల్ టాబ్లెట్ తగ్గిపోతుంది ఒక 2-3 రోజులు ఓపిక ఉండాలి అంతే అదొకటి సార్ వైరల్ జ్వరం అంటే ఒకరికి వచ్చింది ఒకరికి వస్తున్నది ఏంది సార్ జ్వరం అంటే అంటువ్యాధి కాదు కదా అవును ఇవన్నీ ఏంటంటే అమ్మా వర్షాకాలం వచ్చేసరికి ఏంటంటే ఒకటి దోమలు ఎక్కువ మనకు నీళ్ళు ఎక్కువ వచ్చేసరికి దోమలు ఎక్కువ వస్తున్నాయి దోమల వల్ల కూడా ఏమవుతుందంటే అమ్మా ఇవన్నీ ఒక స్ప్రెడ్ అవుతుంటాయి ఏది ఈ చికుంగున్యా టైప్ కావచ్చు డెంగ్యూ జ్వరాలు కావచ్చు ఇవన్నీ స్ప్రెడ్ అవుతుంటాయి దానివల్ల ఏంటంటే ఒకరికి అది ఒక ఏరియాలో ఒకరికి వచ్చిందంటే చాలా మందికి ఒకటి వస్తుంటుంది ఒకటి ఇంట్లో కూడా ఒకరి నుంచి ఒకటి కూడా స్ప్రెడ్ అవుతుంటుంది ఇది ఇట్లా వానకాలంలో వచ్చే జ్వరము ఒకళ్ళకేంచి ఒకళ్ళకి వస్తుందమ్మా అంటే దోమల వల్ల ముఖ్యంగా ఈ దోమలు పాడుగాను దోమలు లేకుంటే ఏమైనా చేస్తే బాగుండు సార్ అవునమ్మా అంటే ఒకటి మనకి గవర్నమెంట్ తరపు నుంచి ఒకటి దీని దోమల నివారణలో వాళ్ళు కూడా కాస్త యాక్టివ్గా ఉండాలి ప్లస్ పౌరులుగా మనకు కూడా కాస్త అది బాధ్యత ఉంటుంది ఎందుకంటే మన చుట్టుపక్కల నీళ్ళని చేరకుండా మనం చూసుకోవాలి చుట్టుపక్కల నీళ్ళు చేరకుండా చుట్టుపక్కల మంచిగా క్లీన్ ఉంచుకునేటట్టు చూసుకుంటే జర దోమలు రావు అప్పుడైతే జ్వరాలు రావు పోరలంతా సగం మంది స్కూల్కే పోతలేరు సార్ అవునమ్మా చాలా మంది పోరలు స్కూల్ డుమ్మా జ్వరము సర్ది గొంతు నొప్పి నెత్తి నొప్పి అవును ఈ నెత్తి నొప్పి ఎందుకు వస్తుంది సార్ మరి ఇది వైరస్ వల్లనే అమ్మ అంటే బాడీలో మొత్తం ప్రతి ఒక్క భాగం నొప్పి వచ్చే అవకాశం తలనొప్పి కావచ్చు కాలు చేతులు గుంజడం కావచ్చు నడుము నొప్పి కావచ్చు ఇవన్నీ వస్తుంటాయి ఇంకొకటి ఏంటంటే ఒకటి పిల్లల విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బాధ్యతగా ఏంటంటే మన పిల్లలకి ఏమైనా జ్వరాలు తుమ్ములు దగ్గులు ఉన్నాయంటే వాళ్ళని స్కూల్ పంపించుకుని ఉంటే వేరే పిల్లలకు సోకకుండా ఆపగలుగుతాం అది అమ్మ సార్ నాకు ఒకసారి జర బీపీ చూడ పిల్ల చూసింది కానీ ఏమో చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుందో ఏమో ఒకసారి నాకు చూడు ఎంత ఉన్నది ఏం కథ చూసినాక నాకు 2 ముచ్చట్లు అడగేది ఉన్నది సార్ నేను జర అడిగిపోతే ఏమనుకోకు నాకు ఎవరి మీద నన్ను ఏమన్నా అనుమానం వచ్చిందంటే అడగకుండా ఉండబుద్దే కాదు సారు చూసింది కానీ ఆ పిల్ల 100 అంటున్నది నాకు ఇంత పెద్ద వయసు నాది 60 ఏళ్ళు ఉంటుండొచ్చు నాకు అప్పుడే 100 ఉంటుంది ఎక్కువ ఉంటుంది 70 అంటున్నది 150-180 అని ఉండొద్దా 10 మందిని మీరు నవ్విస్తుంటారు సో వాళ్ళ దీవెనలు మీలాంటి వాళ్ళ పైన ఉంటాయి కాబట్టి మీలాంటి వాళ్ళ పీపుల్ నార్మల్ ఉంటాయి ఎంత ఉన్నది సార్ 100/60 ఉంది 100/60 నార్మల్ సార్ గంత తక్కువ ఉన్నది ఏం కాదమ్మా మనకేంటంటే యాక్చువల్లీ నార్మల్ బీపీ ఏదైతే ఉందో 120/80 కంటే తక్కువ ఉండాలి బీపీ అన్నది 120/80 కంటే తక్కువ ఉండాలి బీపీ సో ఇప్పుడు 100 ఏదైతే మీకు ఉందో తక్కువ బీపీ కింద లెక్కం చాలామంది లో బీపీ అంటుంటారు కానీ లేడీస్కి చాలామంది ఇంకొకటి అంతేకాకుండా స్పోర్ట్స్ పర్సన్ అథ్లీట్స్ ఉంటారు వాళ్ళు కూడా ఫిజికల్ బాగా యాక్టివ్ ఉంటారు వాళ్ళ బీపీ కూడా ఎప్పుడు చూసినా మీకు అది 110-100 ఉంటుంది అంటే ఆ విధంగా తక్కువ ఉన్నంత మాత్రం అనారోగ్యంకి సూచన అయితే ఏం కాదు అది కాదా నువ్వు 100 అయితే మంచిదే కదా నంబర్ మంచి నెంబరే ఉన్నది 100 కింద 60 ఉన్నది మంచి వాళ్ళకి అందరికి స్పోర్ట్స్ ఆడేటోళ్ళకి అందరికి ఇట్లనే ఉంటుంది నాకు కూడా అట్లనే ఉన్నది కాబట్టి నేను మంచిగా ఆరోగ్యంగానే ఉన్నా సరే నెత్తి నొప్పి 4-5 రోజులు 10 రోజులు అవుతుంది దగ్గర నెత్తి నొప్పి తక్కువ అయితేనే లేదు కళ్ళకి ఇట్లా ఏమన్నా కళ్ళు అంటే ఏమంటారు చూపు బాగుందంటే మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు బాగానే కనబడుతున్నాయి సార్ అన్నీ నాకు అయితే ఏం కాదమ్మా మామూలుగా నిద్ర సరిగ్గా ఉంటుందా బాగానే పడుకుంటా సార్ సోయే ఉండదు నాకు పండుకున్నా అంటే అది అదృష్టవంతులకి అట్లా నిద్ర ఉంటుంది మధ్య మధ్యలో లేసుడు ఎవరన్నా టంగుమానంగా చూసుడు అవే ఉండే ఒకసారి అనుకున్నమాట మన పొద్దుగా లేచిన దాకా లేపిందాకా లేవిగా అన్నదాకా లేవనే లేవా సార్ నీ పేరేంటి సారు విక్టర్ ఇమాన్యుయల్ మన పేరు విక్టరీ ఇమాన్యుయల్
సార్ 2 ముచ్చట్లు అడిగిపోతా. ప్లీజ్. సార్ మరి ఇప్పుడు ఇంత పెద్ద దవాఖాన పెట్టుకున్నారు, దీనికి కిరాయి అంతే ఎట్లా? మీరేమో 10 రూపాయలకే చేయబడుతుంది. అవునమ్మా, అంటే ఒకటి అమ్మ, చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు. ఒకటి అంటే ఒక వ్యక్తికి వృత్తిపరంగానే కాకుండా ఇంటికి పరంగా కూడా బాధ్యతలు ఉంటాయి. సో నాకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే మా వైఫ్ కూడా డాక్టరే. తన సంపాదన ప్లస్ మా డాడీకి పెన్షన్ వస్తుంది, తను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళిద్దరి సంపాదన అన్నది ఇంటి ఖర్చు అన్నట్లు. సో మాకు ఈ హాస్పిటల్ ఇట్లాంటి సేవలో మనం ముందుకెళ్ళాలన్నప్పుడు ఫస్ట్గా ముందు వాళ్ళిద్దరు ఒప్పుకొని ఈ ఒప్పందం కింద వచ్చాం. వాళ్ళు సరే నువ్వు చేసుకోని, నువ్వు ఇంటికి పైసలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మా దగ్గర నుంచి మాత్రం పైసలు అడగద్దని. సో మా వైఫ్ సంపాదన, మా డాడీ సంపాదన ఇంటికి. సో నాకు ఫస్ట్ ఏంటంటే ఆ టెన్షన్ ఉండదు ఇల్లు ఎట్లా గడవాలని. సో వాళ్ళిద్దరు పెద్ద పాత్ర ఉంది. ఎందుకు వాళ్ళు ముందు లేకపోయినా కూడా వాళ్ళ పెద్ద పాత్ర ఎందుకు ఉందంటే మా డాడీ మా వైఫ్ కానీ ఫస్ట్ ఏంటంటే వాళ్ళు క్లియర్ కట్గా నాకు పర్మిషన్ ఇచ్చారండి. పర్మిషన్ అంటే ఈ విధంగా చేసుకోమని. సో సార్ ఇప్పుడు ఎప్పుడన్నా భార్యలు ఏమంటారంటే పోయి సంపాదించకరా పిల్లలకు, ఇంట్లో పెద్దోళ్ళకి ఎట్లా అంటారు? మరి పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారమ్మా. మరి వాళ్ళ ఖర్చులు ఎట్లా సార్? వాళ్ళు ఎలా తీసుడు? అంతే మీరు చెప్తే నమ్మరు కానీ నా పెళ్లి చూపుల్లో మామూలుగా ఇప్పుడు పెద్దలు అంటారు కదా, మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుకోండి అనేసి. అప్పుడు నేను ఆ టైంలో నాకు ఈ ఆలోచన మా వైఫ్తో పెళ్లి చూపులో చెప్పాను అన్నట్లు, ఇట్లా భవిష్యత్తులో నేను ఇట్లా సర్వీస్ మోటోలో ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచన నాకు ఉంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పాలి, మళ్ళీ తర్వాత నువ్వు ఇబ్బంది పడకూడదు అనేసి. ఎందుకంటే నేను ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్ నాకున్నాయి, నువ్వేంది ఇట్లా చేస్తా అన్నావు అనేసి ఉండకూడదు. అంటే నా అదృష్టం ఏంటంటే తను కూడా అలాంటి ఆలోచనలు వ్యక్తి కావడం అనేది నాకు కలిసింది. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. అప్పుడు పెళ్లి చూపు మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయింది. నాకు కూడా ఇలాంటి ఆలోచన ఉంది, ఇట్లా మీరు నాకు దొరకడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తుంది, సంతోషకర విషయం అన్నట్లు ఆ విధంగా చెప్పడం జరిగింది. సో ఇబ్బంది అయితే ఏం లేదన్నమాట. సార్ ఇప్పుడు ఇబ్బంది లేదు, మరి ఈ దవాఖాన కట్టడానికి పైసలు కావాలి, ఇది మీ జాగా సొంతమా లేకుంటే కిరాయా? మరి దీని కిరాయి వెళ్ళొద్దా? బాగున్నది. ఇప్పుడు మేడం అంటే సరేనాయా నీదేదో నీ సేవేదో నువ్వు చేసుకుని అన్న అయితే అడగకు, పిల్లలకు పైసలు నాకు కావాలని అన్నది మంచిగున్నది ముచ్చట. ఇంట్లో ఆడపిల్లలు అట్లనే ఉంటారు. అవును. అయితే అమ్మ యాక్చువల్లీ కోవిడ్ టైంలో బాగా ఉన్నప్పుడు క్లినిక్ ఉండేది. ఆ టైంలోనే చాలామంది పేషెంట్లు అడిగేవాళ్ళు, మీ ఇన్ పేషెంట్ ఫెసిలిటీ నాకు హాస్పిటల్ మీరు స్టార్ట్ చేయొచ్చు కదా. అప్పుడు కాస్త ఫండ్స్ చాలా ఇబ్బందిగా ఉండింది నాకు. కాకపోతే ఏంటంటే మీరు నమ్మరు కానీ ఇది మా సొంత ఇల్లు. ఇది యాక్చువల్లీ ఇది హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది మా బెడ్రూమ్. ఇది యాక్చువల్లీ ఇది మా బెడ్రూమ్. ఆ ముందున్న రూమ్ మీరు అది మా డాడీ రూము. అటు సైడ్ అది మా డాడీ రూము. ఇంకా హాల్ ఉండింది అటు సైడు. ఇంకా హాస్పిటల్ కోసం ల్యాండ్ చూడడం అవన్నీ చూస్తున్నప్పుడు ఇంకా ఫండ్స్ పరంగా ఇబ్బంది ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా డాడీని కష్టమైంది ఒప్పించడం. డాడీ ఒప్పుకోలేదు స్టార్టింగ్లో. కానీ ఇంకా లేదు డాడీ మనం కష్టపడదాము, ఏం కాదు, మళ్ళీ ఇల్లు కట్టుకోవచ్చు అనేసరికి మాకు వేరే ఒక చిన్న ప్లాట్ ఉండింది. అది అమ్మేసి ఇంటిని కలుపుకొని హాస్పిటల్ కింద మార్చాము. ఇప్పుడు ఉన్నింటిని అమ్మేసి హాస్పిటల్ కింద మార్చాము. ఇది యాక్చువల్ మా అమ్మేసుకొని దీన్ని హాస్పిటల్ కింద మార్చాము. ఇప్పుడైతే ఇంకా రెంటెడ్ ప్రెమిసెస్లో ఉంటున్నాము. కానీ ఏం కాదు, మనకు దేవుడు చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. ఇంతమంది పేషెంట్లు వస్తున్న వాళ్ళందరి సార్లు దీవెన మంచిగా ఉంటుంది. సార్ మరి ఈ 10 రూపాయలతోటి దవాఖాన షురు చేయాలి, 10 రూపాయలే తీసుకోవాలి అన్న ఆలోచన ఎవరు ఇచ్చిండ్రు? అమ్మ ఇప్పుడు ఒకటి ఏంటంటే దీంట్లో 2-3 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి మా మదర్ నాకు 3 years వయసు ఉన్నప్పుడు తను చనిపోయారు. యాక్చువల్లీ ఇక్కడ సీతావల్మన్లో ఉండేవాళ్ళం అప్పుడు. డాడీ ఏం భావిస్తారంటే ఇంకా తనకు సరైన వైద్యం అందక అలా చనిపోయారు అనేసి బాధపడుతుంటారు. మా మమ్మీ చివరి కోరిక కూడా ఇదే కావడం అనేది డాడీ చెప్తుంటారు. అందుకని యాక్చువల్లీ నాకు 3 years వయసులో మా మమ్మీ చనిపోయినా కూడా మా డాడీ పెళ్లి చేసుకోకుండా నన్ను కష్టపడి అదే ఉద్దేశం చదివించాను. సో ఇది యాక్చువల్లీ ఏదైతే నన్ను ఒక ఫలం కింద మీరు చూస్తే కనుక మీరు ఓన్లీ ఒక ఫలాన్ని చూస్తున్నారు కానీ దాన్ని అనుకున్న కష్టం అంతా మా డాడీ చేసింది. అందుకే చిన్నప్పుడు పెళ్లి చేసుకుని మాణికరావు గారమ్మ. మాణికరావు అన్న నువ్వు బంగారమే, మంచి డాక్టర్ని చదివించినావు మంచిగా. లేకుంటే ఇంత మంచి డాక్టర్ మనకి ఏడ దొరకు 10 రూపాయలే మళ్ళా. ఒకటి అదమ్మా. రెండోది ఏంటంటే నేను యాక్చువల్లీ పీజీ చేస్తున్నప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కేరళలో చేశాను నేను. ఇది అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏంటంటే హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్ వాళ్ళ వైఫ్ ఒక ఆమె ఉండింది. మేము మామూలుగా హాస్టల్ నుంచి హాస్పిటల్కి వస్తున్నప్పుడు మార్నింగ్ షిఫ్ట్లో ఆమె హాస్పిటల్ పక్కన అడుక్కుంటుంది వాళ్ళ వైఫ్ అన్న. నేను చూశాను, గమనించి హాస్పిటల్కి వచ్చిన తర్వాత సిస్టర్ని అడిగాను, అమ్మ ఇట్లా ఆమె పలానా పేషెంట్ వాళ్ళ అటెండర్ బయట
అడుక్కుంటూ నేను చూశాను ఏంటి అనేసరికి అప్పుడు నా దృష్టికి వచ్చింది ఏంటి, ఆమె దగ్గర చాలా లిమిటెడ్ పైసలు ఉన్నాయి, ఆ పైసలు అంతా ఖర్చు కాకూడదు, ఓన్లీ హస్బెండ్ కోసమే అని చేస్తూ ఆమె బాబు ఒకరు ఉన్నారు, ఆమె తిండి కోసం ఆమె దానికోసం ఆవిడ అడుక్కుంటూ ఆ పైసలతో ఆమె తినేది, ఆమె దగ్గర ఉన్న లిమిటెడ్ పైసలు హస్బెండ్ ఖర్చు కోసం పెట్టుకునేది. సో అప్పుడు అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది నేను బాగా నన్ను అంటే చెప్పాలంటే చాలా కదిలించింది అది. ఇంకా అప్పటి నుంచి నేను అనుకున్నాను లేదు ఖచ్చితంగా నేను ఏంటంటే నిరుపేదలకు ఎవరికైతే ట్రీట్మెంట్ అవసరం ఉందో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఒక సెంటర్ ఏర్పాటు చేయాలన్న నిశ్చయం ఏదైతుందో ఇంకా దృఢంగా మారింది. సరే ఇప్పుడు 10 రూపాయలకు దవాఖానలో డాక్టర్ చూసుడు, ఆ 10కించి 10% ఏదో డిస్కౌంట్ అంట మామూలు వాళ్ళకేమో, మళ్ళీ టెస్టులు చేస్తే 30% డిస్కౌంట్ అంట, ఇంకొకటేమో గిల్ట్రోళ్ళు వస్తేనేమో వాళ్ళకు 30% కించి 40% డిస్కౌంట్. ఏమటికి వాళ్ళకి ఎక్కువ ఎందుకు మనకు తక్కువ ఎందుకు? మా వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు, మిల్ట్రోళ్ళకి ఎక్కువ పెట్టినావు. అవునమ్మా, యాక్చువల్లీ ఏంటంటే ఒకటి ఏదైతే మామూలుగా ల్యాబ్ టెస్టుల్లో కావచ్చు మందుల్లో కావచ్చు మీరు అన్న 30% డిస్కౌంట్ ఏదైతే ఉందో ఒకటి 2 రకాల కేటగిరీని ఎంచుకున్నాం. ఒకటి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళ కోసం ఈ రకమైన సేవలు అందించాలనేది. రెండోది ఏంటంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా కూడా మన దేశానికి నిస్వార్థంగా సేవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని గుర్తించడం. దాంట్లో ఫస్ట్ మేము ఆర్మీ వాళ్ళని గుర్తించాం. రెండోది ఏంటంటే అంటే వాళ్ళు ప్రాణాలకు పక్కన పోరాడతారు మన కోసం. రెండోది ఏంటంటే మనకు స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమరయోధులు కానీ. మూడోది అన్నదాతలు, మనకు పూర్తి రైతులు అంటే వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఏదైనా మన దేశాన్ని మొత్తం వాళ్ళు అన్నం అందిస్తున్నట్టు ఈ 3 కేటగిరీలు మేము సపరేట్గా గుర్తించి వాళ్ళ కోసం అంటే సపరేట్గా ఒక 10% ఎక్కువ. దాంట్లో ఏంటంటే యాక్చువల్లీ అంటే యుద్ధంలో అంటే ఆర్మీలో చనిపోయిన ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ కోసం అన్నట్లు, అంటే వాళ్ళ మన కోసం వాళ్ళ ప్రాణాలు అనిపించినప్పుడు వాళ్ళ కుటుంబాల కోసం ఏదైతే గుర్తించి వాళ్ళకి ఏంటంటే ఓపీ ఫీజు ఏం లేకుండా, అడ్మిట్ అయిన హాస్పిటల్ ఫీజు ఏం లేకుండా మ్యాక్సిమం డిస్కౌంట్ వాళ్ళ టెస్టులలో గాను ఫార్మసీలో గాను కల్పించడానికి ఉద్దేశం. యాక్చువల్లీ అమరులు ఎవరైతే ఉన్నారో సైనికులు వాళ్ళ కుటుంబాల కోసం అంటూ మేము అనుకున్నాము. ఇంకా మిగతా ఎక్స్-సర్వీస్మెన్ మ్యాన్ కావచ్చు, మిగతా ఆర్మీ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ మేము ఎక్స్టెండ్ చేసామన్నట్టు. సార్ ఇంకొక ముచ్చట, ఇప్పుడు ఒక పిల్ల అడ్మిట్ అయ్యి మళ్ళీ ఇంటికి పోతున్నది, డిశ్చార్జ్ అయిందా అంటే పోతున్నది అంటే నిన్ననే వచ్చిందంటే అడ్మిట్ అయింది, 200 అన్నది ఫీజు. ఉండనీకే ఒక రోజు అడ్మిట్ చేసుకున్నారంటే ఇప్పుడు బయట ఆడనన్నా పోయి సార్ ఇప్పుడు మామూలుగా వేరే దవాఖానకు పోయి అడ్మిట్ పోయి అడిగితే ఎట్లా అంటారా అంటే అడ్మిట్ చేసుకోవాలంటే మొదలు 15,000 కట్టాలి, లేకుంటే 20,000 కట్టాలి, కట్టి అడ్మిట్ చేసుకుంటారు. మీతో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయిపోయేటప్పుడు 200 కట్టిపోతున్నాం అక్క అని చెప్తున్నారు. అంటే మామూలుగా ఏంటంటే అది చెప్తున్నాను కదా, మామూలుగా ఎవరికైతే ఆర్థిక ఇబ్బంది ఉందో వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ రోజుకు 1,000 రూపాయలు అన్నట్లు పెట్టాము. 2 రోజులున్నా 3 రోజులున్నా 5 రోజులున్నా రోజు కంటే ఒకవేళ 5 రోజులున్నా కూడా 5,000 కంటే ఎక్కువ ఉండదు అన్నట్లు. సో కాకపోతే దీంట్లో కూడా కొంతమంది ఇంకా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి శక్తి తగ్గట్లు అన్నట్లు అనుకున్నాం. చుట్టుపక్కల 2-3 ఆర్ఫనేజెస్ ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఛార్జెస్ తీసుకోము మేము. సో అట్లా మామూలుగా అయితే 1,000 రూపాయలు జనరల్ వార్డ్ ఛార్జెస్ ఉంటాయి. ఇంకా ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది ఉందో వాళ్ళకి ఇంకా దాని తగ్గట్లు చూసి చేస్తుంటాం. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు 200 కట్టినట్టే వాళ్ళు ఎవరు సార్ మరి? ఆమె స్టూడెంట్ అమ్మ. ఇంకా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఏదో చిన్న పనులు చేసుకుంటా అన్నారు. ఇంకా స్టూడెంట్ అనేసరికి ఇంకా వాళ్ళు ఫస్ట్ ఎక్కడికో వెళ్ళారు, కాస్త ఇబ్బంది అనేసరికి వచ్చారు. ఇంకా ట్రీట్మెంట్ పరంగా ఫస్ట్ అడ్మిట్ కమ్మని చెప్పాం, కానీ వాళ్ళకేం పైసలు లేవు అనేది మా ఉద్దేశం ఏంటంటే అమ్మ ఇక్కడ మా శక్తి ఉన్నంత వరకు ఎవరు కూడా ఆ పైసలు లేని కారణంగా బయటికి వెళ్ళకూడదు అన్నది మా సంకల్పం. సో దాంట్లో భాగంగా కొంతమంది వస్తుంటారు, 1,000 రూపాయలు అనేది ఫీజు ఉంది, కానీ అస్సలు లేని వాళ్ళకి ఏంటంటే దాని తగ్గట్లు వాళ్ళ శక్తి మేరకు అన్నట్టు చేస్తుంటాం. సార్ ఇప్పుడు మామూలుగా అయితే హాస్పిటల్ పెట్టుకొని మంచిగా దాందా చేస్తే శుతం సంపాదించారు, మరి అట్లా సంపాదించాలి అని ఇట్లా నీకు ఎప్పుడు అనిపించలేదా సార్? ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు అని అనిపిస్తుంది కదా, నాకు నేను ఇంత పెద్ద డాక్టర్ను నేను సంపాదించుకోవాలని ఎప్పుడు అనిపించలేదా? ఒకటి ఏంటంటే నేను ఒక విధంగా చెప్పాలని పాతకాలం వ్యక్తిని, అంటే ఆ పాతకాలం విలువలు అవన్నీ చూసి పెద్దగా అయినవాడిని. అంటే చిన్నప్పుడు అన్ని కష్టాలు చూసి పైకి వచ్చినవాడిని కాబట్టి నేనేంటంటే నాకు మా డాడీ కష్టపడి నన్ను ఈ పొజిషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మా వైఫ్ మా పిల్లలు ఇస్తున్న సపోర్ట్తో నేను ఇదంతా కంటిన్యూ చేయగలుగుతున్నాను. సో నేను అనేది ఏంటంటే అమ్మ మామూలుగా ఇప్పుడు లేనప్పుడు కూడా సంతోషంగా ఉన్నాము,
ఆ ఉరుకులాట మనకు ఏదో సంపాదించాలని దాంట్లో నేను చాలామంది చూస్తుంటాను, దాంట్లో టెన్షన్లు తప్ప ఏముండవు. ఉండాలి, నేను కాదన్ను, పిల్లల కోసం సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పేరెంట్స్కి మనకు ఉంటుంది. కానీ ఆ బాధ్యత మా వైఫ్ మా డాడీ తీసుకున్నారు కాబట్టి నాకు ఆ లిబర్టీ, ఆ స్వేచ్ఛ అయితే ఉంది. అన్న ఎప్పుడన్నా ఇప్పుడు మీ ఆమె మస్తు రోజులైంది నేను సంపాదించబట్టి ఇక చాలయ్యా నేను సేవ చేసుకుంటే నువ్వు పోయి సంపాదించాను ఎప్పుడన్నా అన్నదా? లేదమ్మా, అనదు. ఎందుకంటే తను కూడా ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి కాబట్టి నాకు భార్య రూపంలో దేవత దొరికింది ఈ విషయంలో. నేను చెప్పాలంటే డాక్టర్ సార్ అంటే ఇట్లా ఇప్పుడు ఆడవిళ్ళకి చూసే డాక్టర్లు అని ఉంటారు, గొంతు చూసే డాక్టర్లు, ముక్కు చెవులోళ్ళు ఇట్లా ఏమన్నా డాక్టర్? మా వైఫ్ పేరు డాక్టర్ వాసవి అమ్మ. తను ఎండి ఫార్మకాలజీ చేసింది. ఇక్కడ మన నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్, హెచ్ఓడి, టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు. తను టీచింగ్ ఫీల్డ్లో చదువు చెప్పే డాక్టర్, మంచిగా డాక్టర్లకే చదువు చెప్పే పెద్ద డాక్టర్ అమ్మ. సార్ ఇప్పుడు పిల్లలని ఏం చదివిస్తున్నారు మరి? చిన్నపిల్లలేమ్మా 10th క్లాస్లో ఒకరున్నారు, 3rd క్లాస్లో ఒకరున్నారు. ఏమన్నా అంటారా పోరలు ఎప్పుడైనా నాయన నేను గిట్లా నీళ్ళకి పెద్ద డాక్టర్ నాయి అందరికి సేవ చేస్తాను ఇట్లా అంటారా పిల్లలు? అంటే మా పాప అయితే అంటుంటుందమ్మా. కానీ ఇంకా ఈ ఫీల్డ్ ఉన్న కష్టాలను చూసి నేను ఒకసారి ఏమో వేరే ఫీల్డ్ చూసుకుంటే మంచిదని తనకు అడ్వైజ్ ఇస్తుంటాను. ఏం కష్టం ఉంటుంది సార్ ఇక్కడ మామూలుగా ఇప్పుడు డాక్టర్ల కాడ అయితే ఏం కష్టం ఉంటుంది? నిమ్మలంగా మంచిగా ఇట్లా చల్లగా ప్యాన్ వేసుకొని కూర్చొని వచ్చిపోయేటోళ్ళని అందరిని చూసుడే కదా. అవునమ్మా, కరెక్టే. కానీ అంటే ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే అమ్మా, ఒకటి ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఓపీలు కూడా ఉంటాయి. ఇంటికి వెళ్ళేసరికి నేను పొద్దున ఇక్కడే ఉంటాను, మధ్యాహ్నం వరకు మళ్ళీ సాయంత్రం మళ్ళీ మొదలైతే ఇంటికి వెళ్ళేసరికి 10:30, 11 అవుద్ది. అంటే ఫ్యామిలీ లైఫ్ అనేది పెద్దగా ఉండదు. నేను పొద్దున నేను లేచేసరికి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నైట్కి వెళ్ళేసి నిద్రపోతుంటారు. అట్లా అందుకనేసి ఏంటంటే ఏదో ఒక అట్లా అనిపిస్తుంది ఒక్కోసారి. నిజంగా నేను చెప్పాలంటే వారంలో ఓన్లీ సండే మధ్యాహ్నమే ఫ్యామిలీ దుగ్గుతో భోజనం చేసే అది ఉంటుంది. ఇక మిగిలిన టైం అంతా వాళ్ళది వాళ్ళే మనది మనమే అన్నట్లు ఉంటుంది. ఎవరి దుకునం వాళ్ళది. అది మీ నాయన ఏం చేస్తుండే సార్? అమ్మ అంటే డాడీ అమ్మ ఇంతకుముందు ఆర్మీలో చేశారు, యాక్చువల్లీ ఎక్స్ సర్వీస్ మెన్. దాని తర్వాత ఇక్కడ సెక్షన్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు. ఇక్కడ మనకి ICR అని ఉంటుంది సంతోష్ నగర్లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో. దాంట్లో సూపరింటెండెంట్, సెక్షన్ సూపరింటెండెంట్ పనిచేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు 8 years డాడీకి. 80 సంవత్సరాలు మనకేమన్నా నువ్వు 80 సంవత్సరాలు కాదే, నువ్వు 100 సంవత్సరాల దాకా గట్టిగా ఉంటేనే సార్ ఇంకొక 20 ఏళ్ళు సేవ చేస్తాడు. యాద పెట్టుకో, నువ్వు మంచిగా ఉండాలి, గట్టిగా ఉండాలి, బాగా అక్కడిక్కడ నడవాలి. ఎట్లయినా ఎక్స్ సర్వీస్ మెన్ లాంటి వాళ్ళు అడక గిడక వాళ్ళ తిండి గిండి అంత అలాగే ఉంటుంది. నిన్ను ఎప్పుడన్నా అనకపోతుండే అన్న మీ నాయన డాక్టర్ గిక్టర్ ఏమడదురా నడు ఇటువా నువ్వు ఆర్మీదికి వదువుపా అని అనలేదా? లేదమ్మా, అంటే డాడీకి అంటే మమ్మీ చివరి కోరిక కావచ్చు, ప్లస్ దానివల్లే అనుకుంటాను డాడీ కూడా చిన్నప్పటి నుంచి డాక్టరే కావాలన్నట్లు అదే ఉద్దేశంతో చదివించారు. మరి ఇప్పుడు ఈ 10 రూపాయల దవాఖానకు నీ ఖర్చుల కన్నా వెళ్తాయి, ఆ ముందు కూర్చున్న నర్సమ్మలకు పైసలు ఇవ్వనికేనన్నా వెళ్తాయి అన్న? వెళ్తాయమ్మా, ఏం కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకటి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉండేసరికి ఏంటంటే మనకు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మనకు ఫార్మసీలో ల్యాబ్లో 10% మిగిలడం వల్ల ఖర్చుల వరకు దేవుని దేవాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఖర్చులు అయితే వెళ్ళదు అన్న, మళ్ళీ ఖర్చులకి ఇట్లా వదిలి అడిగే ఆమె కోపం చేస్తుంది కదా? లేదు, అడిగినా కూడా ఇవ్వనని చెప్పారు. అడిగినా కూడా ఇవ్వనని చెప్పారు. అంటే వాళ్ళు మొదలే నిర్ణయించుకున్నారు కానీ మొత్తం ఇప్పుడు మొగని సంపాదన ఏమీ లేదు, నేను సేవ చేసుకుంటాను మొదలే చెప్తే ఏ ఆడవిల్ల అయినా ఒప్పుకోదు. ఒప్పుకున్న ఆడవిల్ల అంటే ఆమె నిజంగానే దేవత, మంచిగా. సరే నేను సంపాదిస్తున్నా కదా, నువ్వు సేవ చేసుకొని పంపించిందంటే బంగారు తల్లి వాసవమ్మ కలుద్దాం, నిన్ను ఇట్లా కలుస్తా ఒక పారి. ఎందుకంటే ఇటువంటి భర్తలను బయటికి పంపిస్తున్న భార్యలు ఉండుట్లని మస్తు మంది పేషెంట్లు మీ దవాఖానలు ఎరకనా నీకు చాలా మంది వచ్చిర్రు, ఎక్కడెక్కడికించి వచ్చిర్రు. వాళ్ళందరికీ ఇట్లా వలకరించిన నేను జర మా అన్నని మంచిగా చూసుకో అన్న పోయేస్తాను. ఉన్నదని చెప్పిండు కదా సారు, ఒక పారు పోయి చూస్తామంటని. ఇప్పుడు మన సొంటోళ్ళకి శతకానప్పుడు జ్వరం గిట్ల వస్తుంది, నీరసం అవుతుంది, అడ్మిట్గా అమ్మంటారు. మరి మన సొంటోళ్ళకి తక్కువ పైసలు పడతాయి అన్నప్పుడు ఇక ఇది చూసుకోవచ్చు కదా అని వచ్చిన. వీడేమో రాసినది
దగ్గర రాసేది ఇదేదో ఫ్లోర్ అని అయితే అర్థమైంది, ఎందుకంటే మన ఆఫీస్ కాడ కూడా ఫ్లోర్ అని ఉంటుంది. ఇదైతే ఫ్లోర్ మీదేమున్నదో నాకు ఎరకలేదు. బాగుంది. వీళ్ళకి రావాలంటే లిఫ్ట్ గిట్లు ఉన్నది, కానీ నేను ఒకటేది కదా ఎక్కేది, ఎక్కేస్తాను వచ్చిన. జనరల్ వార్డ్ అంట. బాగున్నావా మా నరసమ్మా? ఎంతమంది ఉన్నారు ఇంట్లో? 6 ఉన్నారు పేషెంట్స్. 6 ఉన్నారా? ఏమైందమ్మా వీళ్ళకు? అందరికి డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి. ఓ ఏమోనే. నీ పేరేంది? స్వప్న. డెంగ్యూ ఫీవర్లు ఇంకా వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. ఎన్ని రోజులైందమ్మా ఈ జ్వరాలు రాబట్టి? దిక్కుమాలిన జ్వరాలు పాడైపోను. 20 రోజులు అవుతుంది, 20 days దాకా అవుతుంది. 20 రోజులకేంచి డెంగ్యూ జ్వరాలు అంట, వైరల్ జ్వరాలు వస్తున్నాయి అంట. అది నరసమ్మ చెప్తున్నది. బాగున్నావు బుజ్జి? ఏం పేరు బుజ్జి? రమ్య నా పేరు. రమ్య. ఏడికెంచి మీరు? బోడుప్పల్. ఏమైంది బేట గతగనము కూలికొచ్చి ఎక్కినట్టున్నది? డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ఇంకా ప్లేట్లెట్స్ పడిపోయినాయి. డెంగ్యూ వచ్చినది, ప్లేట్లెట్స్ పడుతున్నాయి అంట. ఎన్ని రోజులైంది వచ్చి దవాఖానకు? 3 రోజులు అవుతుంది ఈరోజుకి. 3 రోజులు. 3 రోజుల నుండి హాస్పిటల్లోనే ఉన్నావు. మరి అన్నం కింద ఏమన్నా తిన్నావా? తిన్నా, చపాతీ తిన్నా. డాక్టర్ చపాతీలు తినమన్నాడు. చపాతీలు తిన్నాను. బాగానే చూస్తున్నారా? మంచిగా చూస్తున్నారు. కేర్ బాగుంది ఇక్కడ. కేర్ బాగుంది. మరి మనకు తక్కువ పైసలు అంట కదా ఇది? ఎరకనా? అవును తెలుసు. ఎప్పటి నుండి వస్తున్నారు వీడికి మీరు? ఇది ఫస్ట్ టైం అది. అంటే రిలేటివ్స్ ఉండే ఇక్కడ, వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చిన. రిలేటివ్స్ ఉండేనా అంటే వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చిండ్రా అంట. ఇప్పుడు వచ్చిన రోజుకి ఈ రోజుకి ఏమన్నా తేడున్నదా? చాలా తేడుంది. చాలా తేడున్నదా? తక్కువ అవుతుంది పార్టీగా. తేడున్నదా అంటే మీదకి వచ్చిందంటే అది మీదకి వస్తూనే ఉంటుంది అంటే ఇక. ఎందుకంటే ప్లేట్లెట్లు పడిపోయినాయి అన్నప్పుడు చాలా భయపడతాం కదా. ఒకసారి పెరుగుడు షురు చేస్తే ఇక జల్దీ పెరుగుతాయి అంటారు. తక్కువ అవుతుంది పాటు. వయసు పిల్లలు నీకేమవుతుంది బేట? ఏం కాదు. నువ్వేనా అమ్మ? రమ్యళ్ళ అమ్మవు? నేనే అమ్మ. తినబెట్టినావు అమ్మ బిడ్డకు? తినబెట్టిన. ఏమేమి తీసుకొచ్చినావు? పండ్లు తీసుకొచ్చిన, చపాతి పెట్టిన. చపాతి పెట్టిన పండు, పొప్పటి పండు పెట్టు. పెడతా. పొప్పటి పండు బాగా. హాస్పిటల్ గరీబోళ్ళకి అయితే చాలా మంచిదమ్మా. గరీబోళ్ళకి అందుకనే వచ్చిన నేను. రేపటి దినం నాకేమన్నా అయితే వచ్చి చూపించుకోనికి 10 రూపాయలు ఉంటే సరిపోతాయి అన్న ఆలోచనతో. సార్ వాళ్ళు మంచిగా చూస్తారు, కానీ మాయసంటి గరీబోళ్ళకి అయితే మంచి హాస్పిటల్. మాయసంటి కాదు, మనస్సుంటి. ఓకే, మనస్సుంటి గరీబోళ్ళకి. మీరే కాదు, మేమున్న మీడ గరీబోళ్ళ లెక్కల మొదలు నేనుంటా. బాగున్నావమ్మా? అక్క ఏంది? ఏం జ్వరమా? ఏమైంది? వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్. ఎక్కడ వాళ్ళక్క మీరు? మాది కేసముద్రం, వరంగల్ దగ్గర. కేసముద్రం. ఓ ఏమో గంత దూరంకి వచ్చినావు? ఇక్కడ చూపించుకుందామని వచ్చిన. ఎట్లున్నదమ్మా వచ్చిన రోజుకి? చూపించుకున్నాం, బాగా పర్వాలేదు. మా అబ్బాయిలో చూపించుకున్నా, కుమారస్వామి కాడ. కేసముద్రంలో చూపించుకుంటే తగ్గకుంటే ఇక్కడికి వచ్చి ఫోన్ పట్టు అక్క, జల్దీ తక్క అయితే మంచిగా కదా. పాప 3 రోజులు అయిందంట అక్క. నీ పేరేందక్క? నా పేరు కుమరమ్మ. మీరు ఎక్కడ ఉంటారమ్మా? ఇక్కడ డిపో దగ్గర. డిపో దగ్గర. మీకు ఎరకనా అమ్మారాయుడు దవాఖాన ఉన్నదని? నువ్వు కేసముద్రంకించి వచ్చినావా? ఇనుగుర్తి మాది. ఇంగుర్తి. ఎట్లున్నది మరి దవాఖాన? ఎట్లా అనిపించింది? మంచిగానే ఉంది. మంచిగానే చూస్తున్నారా? అంత మంచిదేనా? మీరు మరి బువ్వ గిట్ల ఎడికించి తెచ్చుకొచ్చుకుంటారు? మా కొడలున్నా తెస్తాను. కోడలు తీసుకొస్తాను. మొదల కోడళ్ళు ఉన్నారు, వండి పెడతారు అన్న ఆలోచనతోటి నిమ్మలంగా అయితే ఉన్నారు. తిన్నావా మరి? ఇప్పుడు తిన్నా. పోయేస్తానక్క. ఇంకొక అక్క ఉన్నది. తమ్మి ఏమైంది అమ్మకు? అంటే వామిటింగ్స్ అవి అయ్యాయండి మొన్న. అప్పుడు నీరసించిపోయారు బాగా. నీరసం? ఏమి తిన్నా వామిటింగ్స్ అయిపోతున్నాయి. అయ్యో, జ్వరం గిట్ల ఏం లేదు కదా? జ్వరం అది తగ్గిపోయింది. లేదు అప్పుడే వచ్చినప్పుడు జ్వరం ఉండేదా? కొంచెం. ఎక్కడ వెళ్తామి? మీరు ఏ ఊరు? హైదరాబాద్. ఇక్కడ శివాలయం ఉంటుంది కదా, శంకర్నగర్ శివాలయం, అక్కడ ఉంటుంది. శంకర్నగర్ శివాలయం. ఎట్లా చూస్తున్నారు? మంచిగానే చూస్తున్నారా మరి? డాక్టర్ గారు దేవుడు ఆయన. డాక్టర్ గారు చాలా మంచి వ్యక్తి అండి. మరి తెల్ల రేషన్ కార్డు ఉన్నదా తమ్మి మీకు? రేషన్ కార్డు అయితే లేదు. ఆయనకి మా పరిస్థితి వివరించాం కాబట్టి ఆయన చేయలేని సాయం చేస్తున్నారు. మా పరిస్థితి చెప్పినాం కాబట్టి చేతనైన సాయం చేస్తున్నాడు సార్ అంటుండే. ఇంకొక చెల్లి ఉన్నది. ఎక్కడ చెల్లి మీరు? ఇక్కడ మేడిపల్లిలో ఉంటాం. మేడిపల్లి. జ్వరం వచ్చిన? జ్వరం అయిందమ్మా? 5 రోజులు అయింది. మరి పెరుగుతున్నాయా? కణాలు తగ్గుతున్నాయి, ప్లేట్లెట్లు తగ్గుతున్నాయి అని జాయిన్ చేశారు. డెంగ్యూ ఉందన్నారు. ఇప్పుడు ఎట్లున్నా చెల్లి? ఇప్పుడు కొంచెం ఫీవర్ కొంచెం తగ్గుంది. తింటున్నావా మరి? ఏమన్నా తింటున్నా.
ఎట్లా చూస్తున్నారు? బాగా మంచిగా బాగా చూస్తున్నాడు సార్. బాగా మంచిగా చూస్తున్నారా అని చెప్పి. అమ్మ ఆ బుజ్జోళ్ళు అమ్మవాను అమ్మాను. ఏడికెంచి వచ్చిర్రు మీరు? మేము ఊర్ల నుంచి వచ్చినాం. ఊరు ఆమె జ్వరం వచ్చిందని వచ్చినవా ఏమి? జ్వరం వచ్చిందని వచ్చినాం. ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు? ఏం కథ? నువ్వు వచ్చిన సంది ఏమన్నా వండి పెట్టినవా మరి నీ బిడ్డకు? వండి పెట్టినా మంచిగానే చూస్తున్నారు మేడం. మంచిగా చూస్తారు. ఏమైనా తీసుకొచ్చినవా మరి? పండ్లు గిట్లు ఏమైనా తీసుకొచ్చిన తింటుంది మేడం. పాప మీ అక్క వరంగల్ ఉంటుందంట, బిడ్డకు బాగలేదా అని. ఈమె ఇప్పుడు వీళ్ళ అత్తగారింటికి వచ్చింది అన్నట్ట. ఈడికి ఈడే ఉంటారు మేడం వాళ్ళు. వీళ్ళు ఉండుడే వీళ్ళు ఈడెన్నే ఉంటారా అంట. అత్త బిడ్డకు జ్వరం వచ్చిందా అని పాపం చూడడానికి వచ్చింది. ఇక ఈమెదే ఆ తల్లుల పని ఏమున్నది, పిల్లలకి సేవలు చేసుడేనాయే, అదే నడుస్తున్నది. ఇంకొక వార్డు ఉన్నది, అందులోకి ఇట్లా చూస్తాయి ఎవరెవరు ఉన్నారో, ఆ ఊరికించి వచ్చిండ్రో ఏం కథనో, నాకు ఎక్కడికన్నా వస్తే అందరినీ వాళ్ళకరించి పోబుద్ది అవుతుంది. ఏమని ఏమైంది బుజ్జి? ఏమో జ్వరం వచ్చింది. అది ఎన్ని రోజులు అయిందమ్మా జ్వరం వచ్చి? 3 days అవుతుంది. 3 రోజులు అయిందా? గ్లూకోజ్ ఎక్కుతున్నది పాపం. ఏం జ్వరము? చలితో జ్వరం వస్తుంది. చలి జ్వరం వచ్చిన అది. మరి తెలుగు రేషన్ కార్డు ఉన్నదా అమ్మని? ఉంది. ఎన్ని రోజుల నుండి ఎరికాడు డాక్టర్? మాకు చాలా ఇయర్స్ 2 years నుంచి తెలుసు. నీ పేరేందమ్మా? సంతోష్ని. సంతోష్. మరి ఒక్కదాని మేము ఉన్నావు? మా బాబు ఉన్నాడు. ఈడేనా చిన్నోడు? ఏం పేరు నీ పేరు? సాత్విక్. సాత్విక్. చదువుకుంటున్నావా లేకుంటే కోల్వా? చదువుకుంటున్నా. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఎట్లున్నది మరి మీ అమ్మకి ఇప్పుడు? పర్లేదు, కొంచెం వచ్చినప్పటికి ఇప్పటికి తక్కువైందా లేదా? లైట్ తక్కువైంది. లైట్గా తక్కువైంది. మంచిగా ఏమైనా తినమారై తిన్నావా? తినేసే వచ్చా, టిఫిన్ తినే వచ్చినావు, టిఫిన్ చేసి వచ్చింది. ఈ పొద్దే వచ్చినావా అమ్మ? ఈరోజే వచ్చా. ఈరోజే వచ్చింది. టిఫిన్ మంచిగా గట్టిగా తినేసి రావాలా దవాఖానకు వచ్చేటప్పుడు. ఎందుకంటే పుసుకుని ఉండబడుతుంది, చేయబడుతుంది. ఎందుకని అట్లా మనం తయారయ్యారు రావాలి. ఎప్పుడైనా ఇంట్లోకించి ఎప్పుడైనా ఎవరన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కడుపులో ఇంత వేసుకొని పోతే ఇంత ఆలస్యమైన ఏమైనా నిమ్మలంగా ఉంటుంది. ఇగో గిడి ఇంకొక అక్క ఉన్నది. అక్క ఏమైంది అక్క? ఇక్కడ వాళ్ళు మీరు? మేడిపల్లి. మేడిపల్లి. చిన్న మందికి జ్వరాలు వస్తలేవు రామచంద్ర. మరి ఏం జ్వరం అన్నారు? ఏం కథ అక్క? వైరల్ ఫీవర్. ఎన్ని రోజులు అయింది వచ్చి? 3 రోజులు అయింది. ఈయనే ఉన్నావు. ఎట్లున్నది మొదటి రోజుకి ఈ రోజుకి? ఏమన్నా తక్కువ ఉన్నదా? కొంచెం తక్కువ ఉన్నది. ఇంట్లో ఉంటే ఎంత తీసుకుంటారు? ఏం కథ? అంటే దీంట్లో ఏం లేదండి, డాక్టర్ మంచిగా చూస్తాడు మాకు. మేము ఫస్ట్ నుంచి చూపిస్తున్నాం డాక్టర్కి. అంటే 10 రూపాయలు తీసుకున్నా కానీ మంచిగా చేస్తాడు డాక్టర్. 10 రూపాయలు అయినా కానీ మంచిగా చేస్తారు. అడ్మిట్ అయితే 1200, 1000 రూపాయలు, లేకపోతే మనకు ఉన్న పైసలను కట్టి అని అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఎంత అన్నారు మరి? అంటే ఇంకా ఏం తెలియదు. అంటే మా బ్రదర్కి తెలుసు, తమ్ముడికి తెలుసు. తమ్ముడు అడ్మిట్ చేసిండు. నేను బిజినెస్ చేస్తున్నా, బిజినెస్ చూసుకొని వచ్చారు. లేట్ అయ్యింది. ఇట్లా తమ్ముడు అడ్మిట్ చేసిండంట. ఈ అక్కకి జ్వరం వచ్చిందంట, 3 రోజులు అయిందంట. ఇక అడ్మిట్ చేసిండ్రు, తీసుకొని అయితే వచ్చిండ్రు. కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మంచిగా బాగున్న వాళ్ళనేమో కిందికించి పంపిస్తుండ్రు, లేదంటే అడ్మిట్ చేస్తుండ్రు. ప్రజ్వల్ హాస్పిటల్ విక్టర్ ఇమాన్యుయల్ సారు డాక్టరు సార్ తానికి వచ్చి చూపించుకొని సార్తో కూడా 2 ముచ్చట్లు మాట్లాడిపోతున్నా. ఇది మేడిపల్లి ప్రజ్వల్ హాస్పిటల్ కాడికేంచి ముచ్చట. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. కానీ అందరూ పాయిలము ఎళ్ళకు బుక్కటి తినుండి శనార్థులు.